దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో ఆయన రెక్కల చాటున మనం భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మరి ఒక సాయంకాల సమయంలో ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ మరి ఈ యొక్క స్కైపు ఆరాధనను మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మరి ఈ లోకంలో మరి దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. కాబట్టి మరి ఆయనే మరి సకల జీవులకు పోషణకర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చేవారిగా ఉండి ప్రార్థన ద్వారా మరి యొక్క స్కైపు ఆరాధనను ప్రారంభించుకుందాం. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి సిస్టర్. చేస్తాం. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవా నీకే వందనాలు ప్రభా. తండ్రి ఈ రోజంతా ప్రభా నీ కృపల మీద భద్రపరిచి ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. బలమైన దేవ, ఘనమైన రక్షక, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో తండ్రి నీకే వందనాలు యేసయ్య, నీ పాద సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. నీకే వందనాలు నాయన. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ యొక్క ఆత్మ నడిపింప ఇచ్చేయండి ప్రభా. నీ పరలోక మర్మాలు మాకు బయలుపరిచాడు నాయన. అంతే దినాల్లో ఉన్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీలో స్థిరపరచండి, బలపరచండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. నీ రాకడకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ప్రభా నీకే వందనాలు నాయన. నీకు ఆయస్కరమని ప్రభా, నీకు అయిష్టమని ప్రభా మాలో ఉంటే, ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రభా తీసివేయండి నాయన. పరిశుద్ధపరచండి. పరిశుద్ధ దేవా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. చెప్పబడే వాక్యంలో అయినా ప్రతి ఒక్క హృదయాల్లో కూడా నాయన నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా మీరు తొలగించండి తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా నాయన జాయిన్ అయ్యే కృప దయచేయండి. ఆటంకాలు తొలగించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మీరే ఘనత మహిమ పొందండి నాయన. మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేసి యేసు ప్రభా మీరే తండ్రి ఆరాధన అంతట్లో తోడుండమని నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, వందనాలు. మరొక పాట పాడుకుందాం దేవుని నామానికి మహిమపరచులాగన. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరులో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలేని కడగల్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలేని కడగల్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నా శాశ్వత రాజ్యము నాకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నా శాశ్వత రాజ్యము నాకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సంఘ ప్రతిరూపము పరుమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వాక్యం షేర్ చేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, ఇశ్రాయేలుల గొప్ప దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాం. ఈ యొక్క ప్రభా, ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ సన్నిధికి తిరిగి వచ్చినాక ప్రభా, మమ్మల్ని తనమల్లి స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, యేసుక్రీస్తు నామాన్ని ధరించుకొని వచ్చినాం నాయన. ప్రభా, మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైనట్టు చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మా స్వనీతిని మేము ఆధారం చేసుకోకుండా ప్రభా, మీ మీద ఆధారపడలాగా మీ యొక్క నీతిని అనుసరించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి చీకటి దురాత్మ శక్తులను కేసన్న పాత్రలో బంధిస్తున్నాను తండ్రి. వ్యక్తిగత కృషి కొరకు ప్రయాసపడకుండా ప్రభావ, మీ నామ కీర్తి కొరకు మేము ప్రయాసపడలాగా, మీ నామాన్ని ప్రసిద్ధి చేయలాగా ప్రభావ మేము ప్రయాసపడలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి నైనా, మమ్మల్ని బలపరచండి ప్రభావ. మేము అంత్య దినాలలో మేము ఉంటున్నాం నైనా, దుర్దినములు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభావ. సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం నైనా,
దాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలా, వాడుకోవాలా ప్రభా. ఈ దినం మేము మా యొక్క తనమల్లి కాలంలో ఏది విత్తుతున్నామో ప్రభా, కొంతకాలానికి అదే మేము పోస్తాం నైనా. కాబట్టి జాగ్రత్తగా విత్తులాగా సహాయపడండి. ప్రతిదీ ప్రభా, ద్వేషాన్ని పగని కాకుండా ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని మేము విత్తలాగా నడిపించండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రయాసపడుతున్నాం నేను. ఎవరిని తండ్రి ద్వేషించకుండా, ఎవరి మీద తండ్రి మళ్ళీ మా యొక్క కోపం లేకుండా పట్టు సహాయపడాలని ప్రార్థిస్తున్నాను. మేము ఏర్పరచుకుంది ఈ యొక్క ప్రేమ సిద్ధాంతమైనా, మీరు ప్రేమమయుడు, ఈ లోకంలోకి వచ్చిందే ప్రేమని ప్రకటించడం కొరకు. కాబట్టి నైనా ప్రేమకు విరుద్ధము దుష్టత్వం. కాబట్టి నైనా ప్రేమకు ఆటంకంగా ఉన్న వాటన్నిటిని తొలగించేలాగా మేము మీ యొక్క నీతి సత్యాన్ని ముందుగా ప్రకటిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం ఏ రీతి ఉంటుందో అన్న అయోమయ స్థితిలో ఉంటున్న క్రైస్తవ జీవితం తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం, కనికరించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడి మన బలపరచండి. మరోసారి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశ్రయించండి. వింటున్న వారి జీవితంలో ఈ వాక్యం ఫలింపజేయండి. ఓ ప్రభువా, అది విత్తనం నాటుకొని కొమ్మలు కొమ్మలుగా ఫలించేలాగా, ప్రతి కొమ్మకి సమృద్ధి గల ఫలం వచ్చేలాగా సహాయపడండి. వారందరూ ప్రభా మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవింపజేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంత కాలం నుండి మనము నాజీరు చేయబడ్డ జీవితము లేక ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన జీవితము ఏ రీతిగా అనేది, అది ఎన్ని దశల వారీగా ఉందనేది బహు దీర్ఘంగా ధ్యానించినాం. ఈ దినానికి దాన్ని ఎంచుకుంటున్నాం. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితము బహు ప్రాముఖ్యమైన జీవితం క్రైస్తవ జీవితంలో. అంటే ఈ యొక్క ఆత్మీయ యాత్ర, మీ స్థితి ఎక్కడుందనేది ప్రతిసారి హెచ్చరిక చేస్తూ చూపించేదే ఈ యొక్క బోధ. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవిత ఆరంభ దశ రక్షణతో కూడినది. తర్వాత స్వీయ జీవితం లేక శరీర పోరాటంతో కూడినది. మూడవ దశ త్యాగపూరితమైన జీవితము. నాలుగవ దశ పనివాణి లేక సేవకుని జీవితం. చివరి దశ దాసుని జీవితం. క్రీస్తుకి దాసుడుగా, క్రీస్తుకి బానిసగా జీవించడం. ఇది సంపూర్ణమైన పరిపక్వమైన జీవితం. అనేక పర్యాలు నేను మీకు చూపిస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో రక్షణ అనుభవంతోనే అనేక మంది ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది కొంతకాలం కిందట నేను చిహ్న రూపకంగా చూపించిన వీటిని ఏంటంటే, మోషేకి దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం మీద చూపించిన ఆ యొక్క మందిరపు ఏమంటారు దాన్ని, మ్యాప్ లేక మందిరాన్ని ఏ రీతిగా నిర్మించాలా అన్న విధానం. కాబట్టి ఆ మందిరానికి ఎన్ని భాగాలు ఉంటాయి అనేది, ఎన్ని అరలు ఉంటాయి అనేది, ప్రతి భాగంలో ఎటువంటి వస్తువులు ఉంటాయి అనేది మనము బహుదీర్ఘంగా చూసినాం అన్నట్టు. కాబట్టి అది పరిశుద్ధ అది అనిల ప్రాంగణము ఆరంభ దశ. దాని తర్వాత వచ్చేది యాజకులు నివసించే పరిశుద్ధ స్థలము. దాని తర్వాత వచ్చేది అతి పరిశుద్ధ స్థలము. ఈ మూడు ఆవరాల బయట ఉండేదే ఈ లోకాతీతమైన జీవితం. కాబట్టి మందిరంలో ఉన్నంత వరకు కాపాడబడతాము, మందిరం బయట ఉంటే మటుకు నశించిపోతాము అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది. అయితే అనిల ప్రాంగణము, అనిలు అక్కడికి వచ్చి ప్రభుని తెలుసుకోవాలా అన్న విషయము ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం. అది మోషే ద్వారా తెలియపరచబడింది. దురదృష్టం, అనిల ప్రాంగణాన్ని యాజకులు కబ్జా చేసుకున్నారనేసి మనం చూస్తాము. యేసు ప్రభు కాలంలో. ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన మరణించక ముందు ఆ వారం విజయ విహారం అంటాం కదా, విజయ యాత్ర అంటాం కూడా, ట్రయంఫెంట్ ఎంట్రీ అంటాం ఇంగ్లీష్ లో. ఆయన ఆ యొక్క ట్రయంఫెంట్ ఎంట్రీ చేసినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ యొక్క మందిరంలో పాస్కా పండగ జరిగేది. ఆ మందిరము అనిల ప్రాంగణంలో యాజకులు ఆ యొక్క రూకల మార్పిడి అన్న వ్యాపారం చేస్తూ గొర్రెలను అమ్మడము, అదే రీతిగా పక్షులని అమ్మడము మనం అక్కడ చూస్తూ ఉంటాం, పౌరులను అమ్మడం. అప్పుడు మన ప్రభు వచ్చి ఆ బల్లలు కింద పడేసి తన దగ్గర ఉన్న అక్కడ అక్కడ ఆ గొర్రెలని కట్టేసిన ఆ యొక్క త్రాడుతో వారందరినీ కొట్టి తరిమి వేయడం మనం చూస్తాం. అది మొట్టమొదటిసారి. దాని తర్వాత అదే చివరిది కూడా. మన ప్రభు
యొక్క కోపాన్ని చూడడం. తర్వాత ఆ కోపాన్ని భరించలేక ఆయన త్రాడు తీసుకొని యాజకులని అనేకులని అక్కడ ఉన్న వారిని కొట్టడం. ఇది బహు ఆశ్చర్యకరమైంది. నాకు ఈరోజు కూడా ఊహిస్తే వెళ్ళి జల్దరిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది. తప్పు చేసే వారిని శిక్షించే అధికారం ఆయనకు ఉన్నదని తెలుసు మనకి. అది చాలా కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త. కొలొస్సె రాష్ట్ర పత్రిక లేకుందంటే సమస్తము ఆయన మూలంగా కలిగింది. అంటే యేసు ప్రభువే సృష్టికర్త అని కొలొస్సె రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది బహు ఆశ్చర్యకరమైంది కదా. సమస్తం ఆయన మూలంగా కలిగాను. మరి సమస్త సృష్టి అయినది ఆయనకు విరుద్ధంగా సృష్టి ప్రవర్తిస్తుంటే దాన్ని శిక్షించే హక్కు, అధికారం ఆయనకు ఉన్నది కదా. కానీ ఎంతో కంట్రోల్ చేసుకునే లోకం ఉన్నప్పుడు కానీ అక్కడ మటుకు సహించలేకపోయింది. యాజకులు ముఖ్యంగా బిజినెస్ చేయడం నచ్చలేదు ఆయనకి. కాబట్టి వారిని అందరినీ తరిమి వేయడము, ఆ మందిరపు అనిల ప్రాంగణము అనిలకి ఇవ్వమంటే అనిలని లోపలికి రానియకుండా అక్కడ వాళ్ళు బిజినెస్ చేసిరన్న విషయాన్ని మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు పవర్ పాయింట్ ఫైల్ లాగా తయారు చేసి వాటన్నిటిని చూపిస్తా. మోషేకి దేవుడు బయలుపరిచిన ఆ యొక్క మందిరపు భాగం అరలు లోపల ఉండే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో యాజకులు నివసించే స్థలము, వాళ్ళ మీద సముఖపు రొట్టెలు, దాని తర్వాత గంగాళము, దాని తర్వాత బలిపీఠము, దాని తర్వాత దీపస్తంభం, ఈ చిహ్నాలన్నీ మనం అక్కడ చూస్తాం. ధూప వేదిక, నాలుగు వస్తువులు అక్కడ మనం చూస్తా ఉంటాం. ధూప వేదిక మీద 4 గంటలు ధూపము వేస్తూనే ఉండాలా. ఆ యొక్క దీపస్తంభం 24 గంటలు దీపం వెలుగుతూనే ఉండాలా. ఆ దీపం స్తంభంలోకి ఒక ఒలివ నూనె తరచుగా పోస్తూనే ఉండాల. అది కంటిన్యూస్ గా పోస్తూనే ఉండాలి అక్కడ. తర్వాత సముఖపు రొట్టెలు అక్కడ ఉంటే యాజకులకు ఆకలి వేసినప్పుడు ఆ రొట్టెలు తినాల. దాని తర్వాత ఆ యొక్క బలిపీఠం దగ్గర మీద బలి పశువుని బలి అర్పించాలి. ఇది వారికి దినచర్య అన్నట్టు. అయితే లోపల చేసుకుంటారా పని అంటే బయట బిజినెస్ చేయడానికి బయటకు వచ్చిండ్రు. ఇదే వాళ్ళ బలహీనత. అది యేసులోకి సహించలేదన్నట్టు. కానీ బయట నుంచి లోపలికి వచ్చిన వాడు మరీ లోపలికి పోవాలి కానీ బయటికి ఎట్లా వెళ్ళిపోతాడు? యాజకుడు అనేవాడు లోకంతో సమర్పించుకున్నవాడు కాదు. ఎందుకంటే నాజీలు చేయబడే జీవితం గురించి మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు రక్షింపబడిన వాడు తన శరీర పోరాటంలో విజయం పొందాలా, శరీరం మీద విజయం పొందాలా, త్యాగపూరితమైన జీవితం జీవించాలా. అదే రీతిగా సేవకుడు ప్రభుకి పరిచారకుడు, దాని తర్వాత ప్రభుకి దాసుడు లేక బానిస, అటువంటి అనుభవాలు గుండా పోవాలా. ఎప్పుడైతే బానిస లేక దాసుని గుణగణము ప్రవర్తనలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇతను అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు అక్కడ మనుషులని కలుసుకోవాలనుకుంటాడు అన్నట్టు. యాజకులని కలుసుకోవాలనుకుంటాడు, ముఖ్యంగా ప్రధాన యాజకుడిని. కాబట్టి అక్కడ కలుసుకోవాలంటే మటుకు ఈ 5వ దశ దాటలా, లేకపోతే అసాధ్యం అన్నట్టు. ఆయన లోపలే ఉండి బలు అర్పించుకుంటా దినము నూనె పోసుకుంటా ధూపం వేసుకుంటా వాడి లైఫ్ అంతా ఖర్చుకుంటారు. అట్లా అనేక మంది యాజకుల జీవితాలు గడిచిపోయినాయి. అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలా అంటే అన్నట్టు ఈ జీవితము బహు త్యాగపూరితమైన జీవితం. దాసుని గుణగణం ఎట్లుంటుంది తెలుసా? వాడు ఎట్టి పరిస్థితుల్లో విరవీగాడు. వాడిలో ఆవగించేంత గర్వం కూడా కనిపించదు. వాడు బానిస కదా. కాబట్టి బానిసకి ఇంకా ఏ కోరికలు ఉండవు అన్నట్టు. వాడి జీవితాంతము తన యజమానికి బానిస అన్నట్టు. యజమాని కోరికలే వాని కోరికలు, యజమాని ఏం చెప్తా చేసేవాడు అన్నట్టు. అంతగా సంపూర్ణంగా సమర్పించబడిన జీవితము ఈ యొక్క దాసుడి జీవితం. నేను అనేక పర్యాలు చెప్తా ఉంటాను కదా, ఈ స్థితికి ఎదిగిన వారు భూతద్దంలో పెడితే ఒకరిద్దరే దొరుకుతారు ప్రపంచాత్మకంగా అనేసి. అతిశయం కానేగా, ఇంకా ఏదో నేను చెప్తున్నానని కాదు, ఇది బహు కష్టతరమైంది. ఎందుకంటే శిష్యులు ఒకరోజు అడిగారు ప్రభుని, ప్రభువా రక్షింపబడ్డవారు వారు కొద్ది మందేనా? శిష్యులకు అర్థమైపోయింది, ఈరోజు సేవకులకి అర్థం కావట్లేదు. రక్షింపబడేవారు బహు కొద్ది మందేనా అని యేసుకి ప్రశ్న వేస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఏమన్నాడు, ఇది మనుషులకి అసాధ్యమే కానీ
ప్రభుకి సమస్తం సాధ్యం అన్నట్టు. చెప్పండి, ఇది హృదయాంతరంగంలోకి పోయి తొలిచేస్తా ఉంటది ఈ వాక్యం. రక్షింపబడేవారు కొద్ది మంది అంటే, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం ప్రయాసపడుతుంది దేని గురించి? అడవులలో తీరుకుంటా, ఊళ్ళలో తీరుకుంటా పరిచర్యలు చేస్తున్నావు దేని కొరకు? కొద్దిమందేనా నీ పరిచర్యలో రక్షణ పొందేది? కాబట్టి దాసుని గుణము లేకపోతే, దాసుని ప్రవర్తన నీలో లేకపోతే, అంటే బహు సాత్వికమైన జీవితం అన్నట్టు, బహు తగ్గింపు జీవితం. అసలు వాడు మాట్లాడాడు, బహు తక్కువ మాట్లాడతాడు. వాడి పరిచర్య అంతా క్రియారూపకంగానే ఉంటది అన్నట్టు. కాబట్టి ఇది ముగింపు దశకు వచ్చినప్పుడు మనము నాజీరు చేయబడ్డ జీవితంలో ఈ అంశం ఏంటంటే, దేవుని చేత ఉపయోగించబడటం, దేవునికి సమర్పించుకోవడం ఒకటే కాదు. దేవుని చేత ఉపయోగించబడటం, దేవునికి సమర్పించుకోవటం ఒకటే కానే కాదు. ఎందుకంటే ఎన్నిసార్లు నేను చూపించిన ద గిఫ్ట్స్ అండ్ ద కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అని ఉంది ఇంగ్లీష్ లో, కానీ తెలుగులో లేదు అన్ఫార్చునేట్లీ. తెలుగు బైబుల్లో తర్జుమాలో పోయినాయి పదాలు. అంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్ అంటే దేవుని పిలుపు, దేవుని యొక్క వరములు. నువ్వు పశ్చాత్తపడకున్నా, నీకు పాపక్షేమాలు లేకుండా కూడా ఇస్తాడంట. నేను ఎన్నిసార్లు రుజువుపరిచిన కూడా అది నేను. గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్. దేవుడు ఫరోకి ఎందుకు ఆధిపత్యం ఇచ్చిండు? నెబుకద్నెజరుకి ఎందుకు అంతటి ఆధిపత్యం ఇచ్చిండు? అహష్వేరోషు రాజుకి ఎందుకు అంత ఆధిపత్యం ఇచ్చిండు? అలెగ్జాండర్కి ఎందుకు అంత ఇచ్చిండు? ఈరోజు అన్నిలకి ఎందుకు ప్రెసిడెంట్స్ కి, ప్రైమ్ మినిస్టర్స్ కి ఆధిక్యత ఇచ్చిండు? సమస్త సృష్టి నాది అన్నప్పుడు, ఈ లోకంలన్నీ నావి అన్నప్పుడు, ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయనవి అన్నప్పుడు, ఆయన అన్నిలకి ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? వాడు రక్షణ పొందిండా? రక్షణ పొందలేదు కదా. రక్షణ పొందని వాడు బహు ధనికుడు అయిపోతున్నాడు. రక్షణ అనుభవం లేని వారు బహు గొప్ప వ్యక్తులు అయిపోతున్నారు ఈ లోకంలో. రక్షింపబడ్డ వాడు ఏం చేస్తున్నాడు? ఏడేసిన గొంగలి అక్కడే ఉన్నాడు వాడు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి. దేవుని చేత ఉపయోగించబడటం, దేవునికి సమర్పించుకోవడం ఒకటే కాదు. అది నేను ఇప్పుడు కొంతసేపట్లో మీకు వాక్యాన్ని రుజుపరుస్తాను. చూడండి, ముఖ్యంగా నాజీరు చేయబడ్డ జీవితము ఎవరి నుంచి నేర్చుకుంటాం? బైబిల్లో మొట్టమొదటిసారిగా పదం ఎవరు రాయబడింది? సంఖ్యాకాండంలో రాయబడింది కదా. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాము, సంసోను అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు శత్రువు రాజ్యాలని దండెత్తింపజేశాడు. ఈ శత్రువు రాజ్యం వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఓడగొట్టి బానిసల్లాగా వారిని ఉంచుకున్నారు. వారి మీద బరువులు మోపుతూ వారితో ఎంతగానో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కానీ వీరి మొర ప్రభు విన్నప్పుడు వీరు ఎంతో ఆర్తనాదాలు పెట్టి ఏడుస్తూ, దుఃఖంతో, వేదనతో, నా సొంత దేశంలో నేను బానిసనైన ప్రభు అని ఏడుస్తూ ప్రార్థించినప్పుడు మన ప్రభు ఎంతో దయగలవాడు, జాలేగలవాడు, కనికరం గలవాడు. కాబట్టి కనికరించి వారికి ఒక న్యాయాధిపతిని తీసుకొస్తే ఆ న్యాయాధిపతి పోయి వారిని శత్రువుల బారి నుంచి విడిపించేవాడు. కాబట్టి ప్రతి న్యాయాధిపతి యేసు ప్రభుకు ఒక నీడ వంటి వాడు. ప్రతి న్యాయాధిపతి, ప్రతి రాజు యేసు ప్రభుకి ఒక నీడ వంటి వాడు. దురదృష్టం నీడలను అందుకే అనుసరించదని ఎందుకు చెప్తుంది బైబిల్ అంటే, నీడలు సంపూర్ణంగా కనిపించవు ఎప్పుడు కూడా. అది కదిలిపోతా ఉంటది. ఎండ వారే కొద్దీ, ఎండ తిరిగే కొద్దీ, సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ నీడలు మాయమైపోతా ఉంటాయి. కాబట్టి నీడను అనుసరించాం మనం, నిజ స్వరూపాన్ని అనుసరిస్తాం కదా. కాబట్టి సంసోను ఇశ్రాయేలు ప్రజలకి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నట్లు మనము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు, అంటే 13, 14, 15, 16 4 అధ్యాయాలు కేవలము సంసోను కొరికే అనుగ్రహించబడ్డాయి, డెడికేట్ చేయబడ్డాయి. అంటే ఇయర్ మార్క్ అంటాం ఇంగ్లీష్ లో, ఇయర్ మార్క్ చేయబడ్డాయి. కాబట్టి ఈ సంసోను నాజీరు చేయబడ్డవాడు మొట్టమొదటిసారి బైబిల్లో అది చూస్తాం అన్నట్టు. అయితే సంసోన్కి సంబంధించిన విషయాలు చూసినప్పుడు నిజంగా ఈయన ఈ 5 అనుభవాల గుండా వెళ్ళిందా, ఈ 5 దశల అనుభవం అతనికి ఉన్నదా లేదా అని మనం పరిశీలించుకున్నప్పుడు నాజీరు చేపట్టే జీవితంలో సంసోను స్థితి ఎటువంటిది అనేది గ్రహించగలవు. ముఖ్యంగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 21వ వచనాలలో
నాజీరు చేయబడము అంటే ఏంది, అది ఏంది, ఎటువంటి స్థితి అనేది అక్కడ బహుగా విశదీకరించబడింది. ఒక నాజీరు చేయబడ్డవాడు లేక యేసుప్రభు నజరేతు అనే ప్రాంతంకి సంబంధించిన వాడు కదా. అంటే అక్కడంతా నాజీరు చేయబడ్డ వాళ్ళు ఉంటున్నట్టు ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో. కాబట్టి నాజీరు చేయబడడం అంటే పుట్టుక మొదలుకొని జీవితాంతము సంపూర్ణంగా ప్రభుకు సమర్పించబడ్డ జీవితం. ఇది నాజీరు చేయబడ్డ జీవితం. అంటే దీని అర్థం ఏంటంటే నాజీరు చేయబడ్డ జీవితము, ముఖ్యంగా ఒక పదం నేను వాడుతున్నా, ప్రత్యేకింపబడ్డ జీవితము అంటే ఏంది అనేది మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ నాజీరు చేయబడ్డ జీవితము ఏ రీతిగా మన ప్రభుకి ఆ సాదృశ్యంగా ఉందనేది నేను చూపిస్తే దినం. ముఖ్యంగా మొదటిదిగా పుట్టుక మొదలుకొని జీవితాంతము నీ కాలం ముగించేంత వరకు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించబడ్డవాడు అని అర్థం. నాజీరు చేయబడ్డవాడు అంటే వాడికి ఇంకా వేరే జీవితం లేదు అనేది అర్థం. ప్రత్యేకింపబడ్డవాడు అంటే ఆయన కొరకు సమర్పించబడ్డవాడు. ఇది ఉపమాన రీతిగా మీరు గ్రహిస్తే పాత నిబంధన బలి పశువులు అన్ని ప్రత్యేకింపబడ్డాయే కదా. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు, అవ్వలు పాపం చేసినప్పుడు వారి పాపంని కప్పిపుచ్చడానికి కొరకు దేవుడు ఒక ప్రత్యేకింపబడ్డ గొర్రె పిల్లని బలి అర్పించినట్టు మనం చూస్తాం. అదే విధంగా ఏబేలు చేశాడు. అదే విధంగా ఎవరు చేశారు, ఇంకా చాలా మందిని మనం చూస్తాం బలి అర్పించినట్లు ఆ కాలం మొదలుకొని. స్పెషల్ గా మనం చూస్తాము అబ్రహాము విషయంలో. ఈ దినము వచ్చే నెలలో అనుకుంటా బక్రీద్ అనే పండుగ వస్తుంది. బక్రీద్ అనే పండుగ అబ్రాము ఇసాకు బలి అర్పణకు సంబంధించిన పండుగ. చాలా మందికి తెలియదు క్రైస్తవులకు బక్రీద్ అంటే ఏదో అనుకుంటారు. బక్రీ అంటే గొర్రె, ఈద్ అంటే పండగ, గొర్రెల పండగ, గొర్రె పండగ అని అర్థం. అంటే బక్రీద్ అంటే గొర్రె పండగ. ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలలో అబ్రహాము ఇష్మాయిల్ని బలి అర్పించడం వరకు తీసుకెళ్ళిండు అని వాళ్ళు రాసుకుంటున్నారు. కానీ పాత నిబంధన పుస్తకంలో అబ్రహాము ఇసాకుని తీసుకెళ్ళినట్లు మనం అక్కడ చూస్తాం. కానీ వాళ్ళు ఈ రోజు కూడా గత 5,000 సంవత్సరాల నుంచి ఈ జస్ట్ ఒక చిన్న అంశం కొరకు కొట్లాడుకొని సస్తా ఉన్నారు. టెర్రరిస్టులు అయిపోతున్నారు. ఒకరినొకరు బాంబులతో పేల్చుకొని కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయినారు ఈ రోజు వరకు. 5,000 సంవత్సరాల నుంచి ఈ ఒక్క అంశం గురించి. ఏది అంశం? ఇష్మాయిలా లేక ఇసాకా? కానీ నేను ఒక రికార్డింగ్స్ లో రుజువుపరిచిన ఇద్దరు కాదనేసి. ఎందుకంటే అక్కడ ఇష్మాయిల్ని బలి అర్పించలే, ఇసాకుని బలి అర్పించలే, గొర్రెపిల్ని అర్పించారు. కానీ క్రైస్తవత్వమే సబబు సరైంది అని నేను రుజువుపరిచిన ఆ రోజు ఆ రికార్డింగ్స్ లో ఏంటంటే అక్కడ అబ్రాము తన పిల్లల్ని ఎవరిని కూడా బలి అర్పించలే. కానీ 2,000 సంవత్సరాల క్రితము తండ్రి తన ఏకైక కుమారుడిని మన కొరకు బలిగా అర్పించాడు. అసలైన బక్రీద్ అది. వానికి తెలియదు, వీనికి తెలియదు. క్రైస్తవులం అయ్యుండి మనకు కూడా బక్రీద్ పండుగ అర్థం తెలియదు. బక్రీద్ అంటే పస్కా పండగ. వాడు పెట్టుకొని పండగ చేసుకుంటున్నాడు. మనమేమో పండుగను ఆచరించాం. ఎందుకంటే అవి నీడలు. అవన్నీ సంపూర్ణంగా మన ప్రభులో నెరవేరినాయి కాబట్టి మనకి ముఖ్యంగా ఇంకే పండగ లేవు. నేను ఆచరించాల్సింది యేసు ప్రభువే నా పండగ. నువ్వు ఎందుకు రాయలేదని నాకు అర్థం కాదు ఈ రోజు వరకు తెలుగులో పాట. ఏసే నా పండగ అని ఒక పాట రాయాలని నేను రాస్తా ఖచ్చితంగా. ఇంగ్లీష్ లో ఉంది సెలబ్రేట్ జీసస్ అని పాట. ఎంతమంది జ్ఞాపకం ఉందని నాకు సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్ జీసస్, సెలబ్రేట్ అంటే ఆ పాటలో ఎప్పటికైనా మనము ప్రభునే ఆచరించాలా. ఎందుకంటే ఆయననే నా పండగ, తక్కినవన్నీ దండగా అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదీ మనము ప్రభులనే ఆచరిస్తాం. సబ్బాతు ప్రతినిధి అయిన
సబ్బాతుకు అధిపతి అయినా, లేకపోతే అది నీడ. అధిపతిని ఆచరిస్తావా? నీడను ఆచరిస్తావా? కాబట్టి నాజీరు చేయబడ్డవాడు ప్రత్యేకింపబడ్డవాడు. ఈ లోకస్తులకి పిచ్చోడు. ఎందుకంటే 6వ అధ్యాయం మనం చూస్తాము, సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో నాజీరు చేపట్టేవాడు జీవితంలో ముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తాం ఆత్మీయ స్థితిలో. ఒకటి ఏంటంటే తల వెంట్రుకలు కత్తిరించుకోవద్దు, రెండవది ద్రాక్షరసం త్రాగకూడదు, మూడవది శవమును కళేబరములను ముట్టకూడదు. ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి. ఆ రోజులలో వాళ్ళు ప్రకృతి సహజంగా నెరవేర్చుకున్నారు, కొనసాగించుకున్నారు ఈ రోజు కూడా. కానీ ఆత్మీయ స్థితిలో మటుకు ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి ఉపమాన రీతిగా. ఎందుకు వెంట్రుకలు కత్తిరించుకోవద్దు? అది ఆయన మహిమకు సాదృశ్యం, తండ్రి మహిమకు సాదృశ్యం. కాబట్టి వెంట్రుకలు కత్తిరించుకోవద్దు అంటే నీ మహిమని ఎవడునూ దొంగలించకుండా జాగ్రత్త పడాలంటాడు. ఎందుకు? తల అంటే కిరీటానికి సాదృశ్యం. కిరీటం అంటే నీకు అధికారం సాదృశ్యం. ఈ సీక్రెట్ ఈరోజు నేను చెప్తున్నాను. సైతాను నీ నుంచి ఏం కోరుకోడు, నీ దగ్గర ఉండే కిరీటం కోరుకుంటాడు. అందుకే యేసు ప్రభు ప్రకటన గ్రంథాలు ఏమంటారు తెలుసా? ఎవడును మీ యొక్క కిరీటంను అపహరింపకుండా చూచుకొనుడి. చాలా మంది ఏమేమో అనుకుంటారు, వాడు ఏమో దొంగలించిన నారికెళ్ళి అనుకుంటాడు. కానీ వాడు కావాల్సింది ఒకటే, ఏం తెలుసా? నీ కిరీటం. ఎందుకు? వాడికి ఏ అధికారం లేదు, వాడికి ఏ పవర్ లేదు, శక్తి లేదు. వాడికి పవర్ అధికారం రావాలంటే నీ కిరీటం దొంగలించాలా. ఈ సత్యం బయలుపరచబడ్డప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సమాధాన పడవు సైతాన్తో, ఈ లోకంతో. నేను నా కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా ఎన్ని సంవత్సరంలో. వాడు ఏ రూపకంగా గానీ నీ కిరీటాన్ని దొంగలించాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాడు నిరాదాయుడు, వాని దగ్గర ఏ అధికారం లేదు, వాని దగ్గర ఏ శక్తి లేదు, వాడు నిన్ను ముట్టలేడు. కానీ నీ కిరీటము వాడు లాగేసుకుంటే నీకు అధికారం పోతుంది, వానికి అధికారం వస్తుంది నీ జీవితం మీద. ఈ ఒక్క సీక్రెట్ చాలు. ఎందుకు నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి, ఎందుకు నీ నోరు పడేసుకోవద్దు. కాబట్టి మొదటిదిగా ఇవన్నీ చిహ్నపరమైన నాజీరు జీవితంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి. ఏంటంటే ఈ యొక్క వెంట్రుకలు కత్తిరించుకోకపోవడము, ఆ యొక్క ద్రాక్షరసం త్రాగకపోవడము, కళేబరములను ముట్టకపోవడం అనేది దేనికి సంబంధించిందంటే నీ యొక్క పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, ప్రత్యేకింపబడ్డ జీవితానికి అది సాదృశ్యం. కాబట్టి అదొక ఆచారంగా వాళ్ళు పాటించారు. ఏంది? అపవిత్రంగా ఉండద్దు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11, 13 వర్షాలలో ఈ యొక్క ఆచారం ఏంటి? శుద్ధీకరణ ఆచారం అంటాం తెలుగులో. రిచువల్ ఆఫ్ అన్‌క్లీన్‌నెస్. నీలో ఎటువంటి అపవిత్రత ఉన్న, పవిత్రత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే నీళ్ళ చేత శుద్ధీకరింపబడాల. నేను మీకు పోయిన రికార్డింగ్స్ లో చూపించిన నా చెప్పబడ్డ జీవితంలో పాత నిబంధన విధానాలు ఏంటంటే నీళ్ళ చేత వాడిని శుద్ధీకరించాల. నీటి బాప్తిస్మానికి సాదృశ్యం. తర్వాత వాడు అభిషేకింపడాల తైలంతో. అది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. పాత నిబంధన విధానాలు అవి నీడలు. నిజ స్వరూపము కొత్త నిబంధనకి వస్తే వాక్యం చేత నువ్వు నూతన జన్మ అనుభవంలోనికి రావాలా. తర్వాత ఆత్మ చేత నువ్వు అభిషేకింపబడాలా. ఊరికనే తెలిసిపోతుంది ఆత్మ అభిషేకం ఉన్న వాడికి లేని వాడికి. అందుకంటే నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఏ రీతిగా నువ్వు అభివృద్ధి పొందినవో దాన్ని బట్టి తెలుస్తుంది నీకు ఫలాని వరం ఉందా లేదా, ఫలాని వివేచన వరం ఉందా లేదా. ఒక వ్యక్తి కళ్ళలో చూసి చెప్పగలవా వాడి బ్యాక్గ్రౌండ్? ఆ వరము దేవుడు సంపూర్ణ స్థితికి ఎదిగిన క్రీస్తుకు ఖైదీలుగా, క్రీస్తుకి దాసుడు, క్రీస్తుకి బానిసగా ఉన్నవాడికి తప్ప ఎవ్వడికి అర్థం కావాలి. నేను చెప్పిన భూతద్దం పెట్టిన దొరకని వాళ్ళు కొంతమంది, అందులో కొంతమంది. కాబట్టి చిహ్నపరంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రత్యేకింపబడ్డ జీవితం, ఆచరించబడ్డ జీవితంలో. రెండవదిగా సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలా. ఎందుకంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో ఏమిటంటే ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అందుకే
మృతమును లేక లేబరములను ముట్టకూడదు, వాటితో నివసించకూడదు. ఈ దినం మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నీ ఆయుష్ ఎందుకు తరిగిపోతుందో తెలుసా? నీకెందుకు రోగాలు వస్తాయో తెలుసా? నువ్వు ఎప్పుడు నీ మరణం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అది అది శత్రువు అని నీకు తెలుసు. ఆ తలంపుని నీ మైండ్లోకి రానియదని ఎన్నిసార్లు నేను చెప్పిన. త్వరగా నీ ఆయుష్ ముగించిపోతుంది. నువ్వు త్వరగా ముసలిదాని అయిపోతావు. కానియద్దు. ఎందుకంటే నీ మైండ్లకి ఏ రోజు కూడా మరణం అనే దాన్ని రానియద్దు. నేను ఉదయం పూట ఏమని ప్రార్థన చేస్తా? మరణమా అసాధ్యం నా జీవితంలో. అమరత్వం, మరణం అసాధ్యం అని చివరికి ప్రార్థన చేస్తానే ప్రతిరోజు. ఉదయం పూట, సాయంత్రం పూట, మళ్ళీ నిద్రపోకముందు 3 సార్లు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు. అమరత్వం అంటే నిత్య జీవం, నేను శాశ్వతంగా జీవిస్తా. అమరత్వం, మరణం అసాధ్యం. ఎందుకంటే అదొక జీవి అని నేను మీకు చూపించిన. ఐగుప్తులో కనిపిస్తుంది అది, ఆ జీవి. దేవుడు పంపించడు దాన్ని. అశూరియుల సైన్యం మీదకి ఆ ఒక్క ఆ యొక్క మరణ దూత పోయి కొన్ని లక్షల మందిని ఆ రాత్రి చంపినట్లు మనం చూస్తాం. ఒక్కతే దూత. కాబట్టి రెండవ ఈ యొక్క నాజీరు చేయబడ్డ జీవితము సంఖ్యాకాండంలో మనం చూసినట్లు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించబడ్డ జీవితము. తర్వాత ఎందుకు అంటే ఆయన సజీవులకే దేవుడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు, నేను సజీవుని కదా, మళ్ళీ నా దేవుడు యేసుప్రభువే కదా అని నెమరు వేసుకోవాలా, ధ్యానిస్తా ఉండాలా. మూడవదిగా నీవు యాజకునిలాగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలా అనేదే ఈ యొక్క నాజీరు చేయబడ్డ జీవితము. లేవియాకాండం 21వ అధ్యాయము 10-12లో మనం చూస్తాం ఇది. ఎందుకు అంటే సజీవంగా పరిశుద్ధంగా జీవించడం అంటే ఏం తెలుసా? ఒక స్పెషల్ స్టాండర్డ్, అది హయ్యర్ స్టాండర్డ్ అంటాం, హైయెస్ట్ స్టాండర్డ్. దానియేలులో ఎక్సలెంట్ స్పిరిట్ ఉందని నేను వాక్యం చూపించిన ఒక రోజు. చెప్పండి, ఎక్సలెంట్ స్పిరిట్ అంటే ఏదో తెలుసా మీకు? ఆయనలో ఏ తప్పు కనిపించదు అన్నట్టు. యేసు అన్నాడు, నాలో పాపం ఉందని రుజుపరచగలడని. ఎక్సలెంట్ స్పిరిట్ మన ప్రభులో. చెప్పండి, నీలో ఉందా? నీలో ఎక్సలెంట్ స్పిరిట్ ఉందా? నువ్వు రుజుపరచగలవా? ఎందుకంటే ఇవి చెప్పడం బహు కష్టం. ఎవరికి థాట్స్ ఆ తలంపే రాదన్నట్టు. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ దానియేలులో ఉన్నదంటే, ఎక్సలెన్స్ అంటే బహు ఉన్నతమైన స్థితిలో కలిగిన గుణగణం, అది గుణలక్ష్యం. ఆ గుణలక్ష్యం ఎటువంటిదంటే అన్నిటికంటే పర్ఫెక్ట్ అన్నట్టు, సంపూర్ణమైన గుణలక్ష్యం అన్నట్టు. ఇది దానియేలులో ఉన్నదనేసి నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎంత బాగుంది పదం. అటువంటి ఆత్మ మనం పొందుకోవాలని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే నీ యొక్క పరిశుద్ధత ఏ లెవెల్ ఉండాలంటే తలంపులలో, ప్రవర్తనలో, మాటల్లో, పనితనంలో కనిపిస్తుంది. అది యాజకత్వంలో ఉన్నప్పుడు. కాబట్టి మనని హై స్టాండర్డ్స్ ఆఫ్ జీవితంలో జీవించాలా, ప్రభు కొరకు ప్రత్యేకింపడ్డ జీవితం. చివరిగా నాజీరు చేపట్టే జీవితము క్రీస్తుకు నీడ వంటిది. చిన్న పరంగా చెప్పాలంటే నాజీరు చేపట్టే జీవితము క్రీస్తుకు నీడ వంటిది. ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తుకు నీడ ఏం చెప్పండి? త్యాగపూరిత జీవితంలో క్రీస్తుకు నీడ వంటిది ఏంటంటే పస్కా పశువు. కాబట్టి పస్కా పశువుకి సాదృశ్యంగా ఉన్నదే నాజీరు చేపట్ట జీవితం. ఆ గొర్రె పిల్ల పోయిన వారం నేను చూపించిన రికార్డింగ్స్ లో, అటుపోయిన వారం అనుకుంటా బహుశా, పస్కా పశువుకి సంబంధించిన బోధలో ఈ పస్కా పశువుని మొదటి నెలల్లో దాన్ని కొనుకొచ్చి 14 దినములు దాన్ని గమనిస్తా ఉండాల. ప్రత్యేకింపబడ్డ జీవితం, ప్రత్యేకింపబడ్డ పశువు అది. దాంట్లో ఎటువంటి మచ్చడాగా ఉండద్దు. తెల్లని గొర్రెపిల్ల, ఏడాదిదై ఉండాలా, మగదై ఉండాలా. ఇవన్నీ గుణగాలు నేను చూపించిన రికార్డింగ్స్. అది వీడియో రికార్డింగ్ ఉంది, చూడండి, అది అప్లోడింగ్ ఉందా లేదా. అయితే దాన్ని 14వ తేదీ సాయంత్రము బలి అర్పించాల. అంతా సంపూర్ణంగా ప్రత్యేకింపబడ్డ జీవితం. కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితము, ప్రత్యేకింపబడ్డ జీవితము, వదకు తేబడ్డ గొర్రెపిల్ల జీవితం అనేది మనం అర్థం చేసుకోవడం. అయితే సంసోను ఈ గుణగణాలు కలిగి ఉన్నవాడా? ఎందుకంటే ఆయన పుట్టుకతోనే నాజీరు చేయబడ్డవాడు కదా.
నువ్వు కూడా అంతే. నువ్వు పుట్టుకతో నాజీర్ చేయబడ్డావు. ఎప్పుడు? క్రొత్త జన్మ దినం. సాల్వేషన్ అని మనం ఎన్ని సార్లు చేస్తున్నాం. రక్షణ అనుభవము దినం మొదలుకొని నువ్వు నాజీర్ చేయబడ్డవాడవు. తర్వాత నీ స్వీయ జీవితంలో పోరాడుతూ శరీరంతో దాని మీద విజయం పొంది నీ జీవితాన్ని త్యాగం చేసుకొని ఆయన కొరకు సజీవ యాగంగా ఆయన కొరకు సేవకునిగా, సేవకురాలుగా పనిచేస్తూ చివరికి నీ దశ పరిపక్వం చెందే దశ బహుగా అతనికి బానిసలాగా. ఇక వేరే ప్లాన్స్ లేవు. నీకు వేరే తలంపులే లేవు. కానీ దురదృష్టం ఏంటంటే సంసోన్‌కి పట్టింది ఏం తెలుసా? సాగరాత్మ లేక సముద్రపు ఆత్మ అని ఎన్నిసార్లు చూపిస్తా ఇంగ్లీష్‌లో మెరైన్ స్పిరిట్స్. ఇవి బహు డేంజరస్ స్పిరిట్స్ అన్నట్టు ఈ ఆత్మలు. వీటి గురించి నేను ఒకరోజు రికార్డింగ్స్ చెప్తా. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మనం ఇంకా దీని కొరకు ఎదగలేదు. ఎప్పుడైతే ఆదామవ్వలకి దేవుడు చెప్పిండు 3 రకాల ప్రపంచాల మీద మీకు ఆధిపత్యం ఇచ్చినా అన్నాడు. 3 వాళ్ళు పోగొట్టుకున్నారు. మొట్టమొదటి ఆధిపత్యము సముద్రం లేక చేపల మీద. అంటే ఆ యొక్క నిజమైన చేపలు కావవి. అంటే ఆ యొక్క సముద్రపు ఆత్మల మీద నీకు అధికారం ఇచ్చిండు. ఇవి బహు డేంజరస్ ఆత్మలు అన్నట్టు. దేవుడికి తిరుగుబాటుతనం చేసినాయి. పవర్ ఉంది వాటి దగ్గర. కానీ దేవుడికి తిరుగుబాటు చేసినాయి. ఈ ఈ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ముఖ్యంగా ఎవరైతే యాజకత్వము లేక రాజరికంలో ఉన్నాడో దేవుని పక్షంగా వాళ్ళందరినీ పడగొట్టే వీటి పని. ఈ ఆత్మలు స్త్రీ రూపకంగా, పురుష రూపకంగా వచ్చి స్త్రీ సేవకులను పడగొడుతుంది, సేవకురాలను పడగొడుతుంది, పురుషులుగా ఉన్న సేవకులని పడగొడుతుంది ఈ ఆత్మ. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క కిరీటాన్ని దొంగలించి వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ ఆత్మలు. అవి చాలా పవర్ఫుల్ అన్నిటికంటే. తర్వాత 2వ దశ, 3వ దశలో నేను ఏదో ఒక రోజు మీకు అవన్నిటిని చూపిస్తా. ఈ రోజు మటుకు సంసోను ఈ యొక్క ఆత్మ చేత ఎట్లా పీడింపబడిండు, దాని వలన తన యొక్క నాజీరు జీవితం ఎట్లా నిష్ఫలం అయిపోయిందనేది మనము బహు దీర్ఘంగా చూస్తా ఉంటాము. కాబట్టి ముఖ్యంగా అతనిలో ఉన్నటువంటి శక్తి పాత నిబంధన పుస్తకాల్లో ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి సింహాన్ని చీల్చివేసిన వాడు ఇతను ఒక్కడే. ఇతని తర్వాత ఇంకా ఇద్దరున్నట్లు నేను చూపించిన గతంలో. ఒక అతని పేరు బెనోని, దావీదు చుట్టామయ్య అతను. అది ఈ బెనోని చూసి భయపడి దాసుకున్నదంట సింహం. ఇతను వస్తుందంటే ఇతను చూసి భయపడి దాసుకుందంట సింహం. దాసుకుంటే పొయ్యి చొరబడి దాన్ని బయటికి లాక్కొచ్చి చంపిండు అతను. ఊహించుకోండి, అటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా పాత నిబంధన పుస్తకంలో? అంటే సంసోను కంటే పవర్ఫుల్ ఫెలో అన్నట్టు. సంసోన్ని అటాక్ చేసిన సింహాన్ని చీల్చివేసిండు సంసోను. కానీ బెనోనినా బెనయ్య అని గుర్తుకొస్తుంది నాకు పేరు, బెనోని అనుకుంటా. అతను మట్టుకు దాని వెంటబడి చంపిండు. అది పరిగెత్తిపోతుంది తప్పించుకుంటా. దాన్ని వెంటబడి చంపినట్టు నేను చూపించిన గతంలో. కాబట్టి ఇతని దగ్గర ఉన్న ఆ యొక్క ప్రత్యేకమైన శక్తి ఆయన తల వెంట్రుకలలో ఉన్నట్టు మనకు తెలుసు. కాబట్టి ఈ శక్తి మహిమకు సాదృశ్యం. తల వెంట్రుకలు నీ కిరీటానికి సాదృశ్యం. కాబట్టి నీ తల వెంట్రుకల నీ కిరీటం పోగొట్టుకుంటే నీకు శక్తి పోతుంది అన్నట్టు. అంటే నీలో అగ్ని ఉండదు అన్నట్టు, పవర్ ఉండదు అన్నట్టు. తర్వాత అతను తన కాలి చేతితో ఒక సంసోను ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినట్టు మనం చూస్తాం. అతనిలో ఉన్న అటువంటి ప్రత్యేకమైన తర్వాత అతను చేసిన పని ఒకటి ఏం తెలుసా? తల్లిదండ్రులకి దుఃఖపరిచిండు. అది నేను సాధారణంగా ఎప్పుడు నేను చెప్పలేదు. కానీ తల్లిదండ్రులు వద్దంటే కూడా చేసిన ఒక పని ఏంటంటే ఒక ఫిలిస్తీయురాలను ప్రేమించిండు. అక్కడ నేను చెప్పిన ఫస్ట్ టైము అతన్ని పట్టింది ఆత్మ మెరైన్ స్పిరిట్ లేక సాగర కన్యక ఆత్మది లేక సముద్రపు ఆత్మ. అవి డేంజరస్ ఆత్మలు అన్నట్టు. అవి ఈ మీదకి ఆవరించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటదంటే నేను ఎన్నిసార్లు వాటితో పోరాడినా. ఒక్కసారి వచ్చి పడ్డాయంటే అసలు నువ్వు అన్ని మర్చిపోవాలని అన్నట్టు తీసుకొస్తాయి. ఎందుకు జీవితం అన్నట్టు ఉంటది అన్నట్టు జీవితం. ఎంత భయంకరమైనవి అవి. అవి శరణలో దూరినాయంటే మటుకు వాటి చేసుకో తప్ప ఎవడు మనల్ని రక్షించలేడు. అందుకే లవ్ మ్యారేజెస్ అని నేను గమనించిన ఏం తెలుసా? ఈ ఆత్మలు వచ్చి పడితే వాడు ఎంత మూర్ఖంగా ఉంటాడు, గుడ్డివాడు లాగానే ఉంటాడు. ఇద్దరు పిల్లలు, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ. ఈ ఆత్మలు బహు డేంజరస్ ఆత్మలు. వీటి మీద విజయం పొందినవాడు ధన్యుడంట నేనైతే. ఎందుకంటే నీ కిరీటాన్ని అపహరిస్తుంది ఈ దురాత్మ.
ఈ సాగర ఆత్మలు లేక సముద్రపు ఆత్మలు ఏమంటాము శరీర వ్యామోహాన్ని ప్రోత్సహించాడు అన్నట్టు. ఎప్పుడైతే ఒక ఫిలిస్తీన్ల స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధాయపడతారు. వద్దు నాయన, మన దగ్గర ఎంతో మంది ఉన్నారు కదా స్త్రీలు, మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అంటే వింటారా? ఈ రోజు కూడా వినరు. లవ్ మ్యారేజెస్ అలా పిల్లలు. మొన్న ఎక్కడ జోక్ చేసిన క్లాస్ లో అందరు నవ్వుతున్నారు. ఏంటంటే ఎందుకు లవ్ మ్యారేజెస్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి ఈ రోజు అని ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే డివోర్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి హైదరాబాద్ లో విపరీతంగా. ఎందుకు అంటే నేను చెప్పిన లవ్ మ్యారేజెస్ లో ఎప్పటి నుంచో లవ్ లో ఉంటారు, అది పెళ్లి అయ్యే టైంకి అంత తరిగిపోతుంది ఆ ప్రేమ. ఇక పెళ్ళైనాక ఉండదు లవ్. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే అదే రోజు ఆరంభమవుతుంది లవ్. కాబట్టి దీర్ఘకాలం ఉంటది అనేసి నేను వ్యతిరేకిస్తలేను. ఎవరికి స్వేచ్ఛ, అందరికి స్వేచ్ఛ ఉంటది, కానీ జ్ఞానం తక్కువ. లవ్ మ్యారేజెస్, లవ్ ఈజ్ నాట్ బ్లైండ్ అంటారు, కరెక్టే. కానీ లస్ట్ ఈజ్ బ్లైండ్ అంట, అంటే వ్యామోహంలో గుడ్డిది. కొంచెం అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళు నన్ను లవ్ చేసింది అంటే నేను అవమానిస్తలేను, కానీ అరే వీడికి ఏమైనా తెలివిందా, ఈ అమ్మాయికి ఏమైనా తెలివిందా? ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీ రక్షణ అనుభవం ఎక్కడ పోయే? పోగొట్టుకుంటే విగ్రహాలను పూజించాల్సి వచ్చింది, వాళ్ళు దీపం పెట్టమంటారే పెట్టాల్సి వచ్చింది, నమాజ్ చేయమంటారు చేయాల్సి వచ్చింది. చాలా మంది క్రైస్తవ పిల్లలు అట్లా చేసిండ్రు. అమ్మాయిలు, నాకు తెలిసిన అమ్మాయిలు చాలా మంది అట్లా అయినారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, స్టూడెంట్ అమ్మాయి, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వాడు ఈమె కంటే చిన్నోడు, వాడు పెళ్లి చేసుకుంది. వాడు చేసిండు పెళ్లి చేసుకున్న 1 వీక్ చేసి అమ్మాయి ఫోన్ చేసింది, చేసి ఇట్లా చెప్పింది. ఏం చేస్తాను చెప్పండి, ఎట్లా సాయం చేయగలను నేను చెప్పండి, నా ప్లేస్ ఉంటే మీరు ఏం సలహా ఇస్తారు అమ్మాయికి? మీరు ఇవ్వలేరు, నాకు తెలిసి ఏ సలహా ఇవ్వలేరు. సంసోన్ చేసిన మొట్టమొదటి మిస్టేక్ అన్య స్త్రీలని వివాహం చేసుకోవాలంటే ప్రేమలో పడిండు. ఆ స్త్రీని వివాహం చేసుకుంటూ తల్లిదండ్రులని ఒప్పించిండు. ఈ లవ్ లో జరిగిన మిస్టేక్ ఇదే. తల్లిదండ్రులు ఒప్పిస్తారు. తల్లిదండ్రులకి ఎంత బాధ తెలుసా? ఉన్నగా ఒకడే ఒకడు కొడుకు, ఒక కూతురు. ఆ, ఈ అమ్మాయి ఇట్లా చేసిందే. ఇప్పుడు తృణీకరిస్తే మనకి ఇంకా కొంత దీర్ఘకాలానికి ఈ ఈ అమ్మాయి గాని అబ్బాయి గాని మనతో పాటు ఉంటాడు అన్న ఒక భయం వెంటాడుతుంది తల్లిదండ్రులు. వృద్ధాప్యంలో ఈ పిల్లలు ఇట్లా చేస్తే ఆ పిల్లలు నీ వదిలేయాలన్నా పెట్టుకోవాలన్నా, పాపంతో జీవించాలన్నా, పాపంని అసహించుకోవాలన్నా తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష ఈ రోజులలో, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో. ఈ ఎందుకు చెప్పారో వాక్యాలు నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పారు తెలుసా? అందరూ ఈ మిస్టేక్ చేసిన వాళ్ళే కాబట్టి, ఎక్కడో ఒక జగల ఈ మిస్టేక్స్ చేసిన వాళ్ళే కాబట్టి. ఈ స్కూల్ డేస్ లను, కాలేజ్ డేస్ లను ఏదో ఒకరు ఖచ్చితంగా మీరు ఈ పాపం చేసి ఉంటారు, తప్పు చేసి ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పలేరు. ఫిలిస్తీన్ల స్త్రీ దగ్గర పోయినట్లు జీవితం ఉంటే మీరు ఎప్పటికీ ఇట్లాంటివి చెప్పలేరు. అది వెంటాడుతుంటుంది లైఫ్ లో. ఈ మెరీన్ స్పిరిట్ నేను చెప్తున్నా. ఇంగ్లీష్ లో చాలా మంది స్త్రీలతో జీవించి చివరికి రక్షణ పొందిన వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, నువ్వు చేసిన తప్పు, ఆ ఆత్మలన్నిటిని నువ్వు ముడి వేసి పెట్టుకున్నావు నీ జీవితంలో. నువ్వు రక్షణ పొందినా ఆ ముడులు విప్పలేరు ఎవరు. ఈ వృద్ధాప్యంలో నువ్వు చనిపోయే దశలో ఆ దురాత్మలన్నీ వచ్చి నిన్ను ఎంతగా చిత్రవద్ద చేస్తాయంటే రక్తం కక్కుకొని చావాల్సి వస్తుంది. నీకు చెప్తూ నీ కేసెస్ అన్ని అనుభవం చూసినా కాబట్టి, వాటన్నిటిని చూసినా కాబట్టి నేను బహు జాగ్రత్తగా భయంతో వణుకుతో ప్రభు కొరకు జీవించడానికి ప్రయాసపడతా ఉంటాను. ఎక్కడ పోయినా నీ స్పిరిట్స్ నన్ను ఎంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి చంపని ప్రయత్నించిన అవి వాయులో పడేసి, రెండోసారి సముద్రంలో మునిగిపోయేటట్లు చంపడానికి ప్రయత్నించినవి. అనేక పర్యాయాలు అవి చంపనికి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వీడు మన రాజ్యాలకి విరుద్ధం, వీడు వ్యతిరేకం, వీడు మన రాజ్యంలో నుంచి అనేకలను బయటికి లాకొస్తాడు. వీడు లవ్ మ్యారేజ్ కి వ్యతిరేకంగా మాట్లాడతాడు, పాపంని వ్యతిరేకంగా మాట్లాడతాడు, వ్యభిచారానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. వాటికి తెలుసు నీ దగ్గర ఉన్నది కిరీటం. నేను చెప్తా, నాకు నీ మీద అధికారం ఉంది, నువ్వు నేను చెప్పినట్లు వినాలా. వాడు వినాల్సి వస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తుండో నిన్ను బలహీనపరచడం కొరకు
నీ దగ్గరికి అనేక మందిని పంపిస్తూ ఉంటాడు. అందుకే వాక్య పరిచయాలు ఉన్న వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈరోజు నేను ఓపెన్ చేసేస్తున్నా మీకు. నేను అంత డీప్ ఎప్పుడు నేను చెప్పలేదు. వాక్య పరిచయాలు ఉన్న వారికి ఎప్పుడైనా నువ్వు స్టేజ్ మీద ఎక్కినప్పుడు మటుకు ఖచ్చితంగా మేర ఇన్స్పిరేషన్ వెంటాడతాయి. వాక్యం చెప్తున్నప్పుడన్నా వెంటాడతాయి. వాక్యం చెప్పి ఇంటికి పోతున్నప్పుడన్నా వెంటాడతాయి. ఎట్లా నిన్ను పడగొట్టాలని వాటి పని అది. అందుకే నీకు ఉపవాస ప్రార్థనలు ఎక్కువ కావాలి. మినిమం 6 అవర్స్ ప్రేయర్ ఉండాలి. వాక్య పరిచయాలు ఉండాలి. లేకపోతే వాక్యం చెప్పకండి. పట్టేసి చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి తన జీవితం ఏ రీతి జరిగింది? తన భార్యని ఆ అమ్మాయి తండ్రి ఏం చేసిండు? సంసోను స్నేహితుడికి పెళ్లి చేసిండు. వాళ్ళు అట్లా చేస్తారు అన్యులు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన అమ్మాయిని ఇంకొక అమ్మాయికి ఇంకొక ఆయనకి ఎట్లా ఇస్తారు మ్యారేజ్? ఫిలిస్తీన్లు అంత నీచంగా జీవించేవాళ్ళు అన్నట్టు. అందుకు వాళ్ళతో సాహసం చేయదన్నాడు. అనిలతో సాహసం చేయదన్నాడు. ఎందుకంటే అన్ని సమర్థించుకుంటారు వాళ్ళు. నజరు చెప్పబడ్డ జీవితంలో అన్ని మచ్చలు డాగులు ఉంటే ఏం అర్థం అని చెప్పండి. అది భోంగా తర్వాత ఆయన కోపంతో ఏం చేసిండు? ఆ నక్కలని పోగు చేసి వాటి తోకలకి అగ్ని కాగడలు కట్టి పంపించి వారి పంటలనంతా నాశనం చేసిండు. మీకు ఇవన్నీ తెలుసు, ఇవన్నీ స్టోరీస్. సంసోను ఒక పని నుంచి ఒక పని, ఒక ద్వేషం ఎంతో తన సొంత తలంపులను ఉపయోగించి దేవుని పిలుపుని ఉల్లంఘించటం మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఇంకొక స్త్రీ, దెలైలా అనే స్త్రీ, ఆ స్త్రీ ద్వారా ఏమైంది? తన జీవితాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది చివరికి. తన జీవితాన్ని పోగొట్టుకోవడం వల్ల గుడ్డివాడైపోయి ఫిలిస్తీన్ల సర్దార్లు ఎక్కడ తీసుకెళ్ళిన తెలుసా అతన్ని? దాగోను మందిరంలోనికి. దాగోను దేవత గురించి నేను ఒకసారి చెప్పిన మీకు అందరికీ ఓపెన్ గా నేను చెప్పాను. ఆ దాగోను స్త్రీ మొహం ఎట్లా ఉంటుందో ఒక చెత్తగా ఉంటుంది అది. దాన్ని చూస్తే వాంతికి వస్తుంది నాకైతే. మీరు చూడండి ఇంటర్నెట్ లో పోయి డేగాన్, అది ఒక చాప, నడుమేమో చాప, మత్స్యకనిక డేగా దాగోను దేవత మత్స్యకనిక. చాప కాలు భాగం, కింది భాగము, పై భాగం అంతా బహు చెత్తగా ఉంటది నగ్నంగా. అటువంటి దేవతలను పూజిస్తారు అన్యులు. పోయి వాళ్ళ సహవాసంలో వాళ్ళ స్థావరాలకు పోతే ఆ దురాత్మలు పట్టకుండా ఉంటాయా? గొప్ప వ్యక్తిని పట్టేసి మొత్తం పనికిరాని వాళ్ళలాగా చేసేసి గుడ్డివాడేటట్లు చివరికి పశ్చాత్తపడిండు. కానీ ఏం జరిగింది? ఆయన జీవితంలో దైవికమైన పిలుపుంది, కానీ వ్యక్తిగత బలహీనతలు మటుకు ఎక్కువ ఉన్నాయి. దైవికమైన పిలుపు ఉన్నది. అందుకే నేను ఈ యొక్క అంశం ఏమనంటే, దేవుని చేత ఉపయోగించబడటం, దేవునికి సమర్పించుకోవటం ఒకటే కాదు అని. ఆయన ఎవరైనా వాడుకుంటాడు ఆయన పని కొరకు. ఈ దేశాన్ని కాపాడడం కొరకు ప్రైమ్ మినిస్టర్ ని వాడుకుంటలేడా? చెప్పండి. చైనా నుంచి వ్యతిరేకత నుంచి, పాకిస్తాన్ వ్యతిరేకత నుంచి ఆయన ఈ దేశాన్ని కాపాడతలేడా? కాపాడతాడు. అందరూ ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నేను సపోర్ట్ చేసిన. ఎందుకు అంటే నాకు తెలుసు ప్రార్థన పూర్వకంగా ఈ దేశం మీదకి ఎటువంటి వాడు రాజులాగా ఉంటే దేశం నీ కొరకు కాపాడబడుతుంది. ముఖ్యంగా నీ కొరకు. కాబట్టి నాజీలు చేపట్ట జీవితంలో సంవత్సరం ఎట్లా విఫలమైండు, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను ఎట్లా విజయవంతమైండని చూపించి ముగిస్తే రోజుకి వాక్యాన్ని. ముఖ్యంగా చూడండి, నాజీలు చేయబడ్డ జీవితంలో మొదటి జీవితము, ద్రాక్షరసము త్రాగకూడదు. ద్రాక్షరసము త్రాగకూడదు. ముఖ్యంగా ద్రాక్ష చెట్టు నుంచి వచ్చే దేన్ని కూడా మీరు ముట్టకూడదు, కానీ త్రాగకూడదు. ద్రాక్ష చెట్టు నుంచి వచ్చే దేన్ని కూడా తాగకూడదు, ముట్టకూడదు. కానీ ఇతను అదే పని చేశాడు కదా, ద్రాక్షరసం తాగినట్లు మనం చూస్తాం కదా. ఇక్కడ ఫిలిస్తీన్ల దగ్గర పోయినప్పుడు వాళ్ళ పండుగలలో పాల్గొన్నాడు. వాళ్ళ పండుగలలో పాల్గొని ద్రాక్షరసం తాగినట్లు మనం చూస్తాం. ఎన్నో సార్లు తాగినట్లు మనం చూస్తాం. తర్వాత అతను చనిపోయిన కళేబరాన్ని ముట్టిండా లేదా చెప్పండి ఎవరన్నా? 14వ అధ్యాయం మనం చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో అతను ఆ యొక్క సింహాన్ని చంపేసినాక మీరు అర్థం చేసుకోండి, ఆయన పోయి తిరిగి వస్తప్పుడు దారిలో దాని కళేబరం ఉన్నది. అందులో తేనెటీగలు పోయి తేనె పెట్టడం ఏంది? తేనె పట్ట కట్టి అందులో తేనె పెట్టడం ఏంది? ఎవరన్నా ఊహిస్తారా చెప్పండి మీరు?
ఇది సాధ్యమా? తేనె ఈగలు కొండల ప్రాంతంలో పైన చెట్టు భాగాలలో పోయి కట్టుకుంటాయి అవి గూడు. తేనె పట్ట కట్టుకుంటాయి. కానీ ఇది సింహము కళేబరంలో పోయి కట్టుకోవడం ఏంది? ఎట్లా పడగొట్టాలా సంసోనుని? అవిధేయతని ఒక దశ నుంచి ఒక దశకి, ఒక దశ నుంచి ఒక దశకి సంపూర్ణంగా అతను అవిధేయత అయితేనే కానీ, అవిధేయంగా జీవిస్తేనే కానీ నాజీరు జీవితం నుంచి బయటికి రాలేడు. దాన్ని చంపాలా, లేకపోతే అతను ఆ యొక్క సాగర ఆత్మలు లేదా సముద్రపు ఆత్మల మీద అధికారం కలిగిన వాడు. కానీ ఆ ఆత్మలే ఇతన్ని చంపిన చివరికి. అతని శక్తిని, బలాన్ని లాగేసుకుని అతని నుంచి అతని తల మీద ఉన్న కిరీటాన్ని లాగేసుకుని, అతని అధికారాన్ని లాగేసుకొని ఒక బానిసలాగా లాక్కొని పోయి ఆ యొక్క స్తంభానికి కట్టేసింది. ఇవంతా డేంజరస్ ఆత్మలు అన్నట్టు. శరీరాన్ని చూస్తే దాన్ని అసహించుకోవాలి, దాన్ని అలంకరించుకోవద్దు. ఆచరించబడ్డ జీవితం అది. కొన్నిసార్లు నేను చూసినాను మా ఫాదర్ ముఖ్యంగా సేవకు అంటే ఫోన్ రాగానే సేవకు రండి బ్రదర్ అంటే టక తయారైపోయి చెప్పులు లేకుండా బయటకు వెళ్ళిపెట్టాడు. మేమంతా డాడీ డాడీ చెప్పులు లేవు అనేటోళ్ళం. అనేక పర్యాలు అట్లా జరుగుతా ఉంటాయి. అంటే నువ్వు నీ శరీరాన్ని, నీ మొహాన్ని అలంకరించుకుంటావా? సబ్బు పెట్టి బాగా తుడుచుకొని ఫౌండేషన్స్, క్రీమ్లు, కలర్లు అన్ని పూసుకొని పోతే అది ఏం సేవ చెప్పండి? అవన్నీ అలంకరణ అంతా సాగర ఆత్మలు ప్రోత్సహించేది. ఎందుకంటే ఆకర్షించుకోవాలి కాబట్టి, మనుషులు చేసి మెచ్చుకోవాలి కాబట్టి. పిచ్చోళ్ళలాగా ఉంటే ఓడి అడగండి వాక్యం. కానీ ఏలియా వస్తున్నట్టే పిచ్చోడే కదా, గడ్డము కత్తిరించుకోకుండా తోలు దట్టి కట్టుకొని పిచ్చోళ్ళలాగా చెప్పులు లేకుండా వస్తుంటే ఎవడన్నా పబ్లిక్ మీటింగ్ గెలిచారా? నేను ఎవరు వెళ్ళాడు? కాబట్టి ఆ యొక్క సింహాన్ని చంపిండు అంటే కలెబరాన్ని ముట్టిండు. దాని తర్వాత దాంట్లో నుంచి ఆ యొక్క తేనెని తీసుకొని తిన్నాడు. తర్వాత తల్లిదండ్రులకు కూడా ఇచ్చిండు. ఈ నాజీరు చేయబడే జీవితంలో ఉన్న బలహీనతలు ఇవే. శరీర వ్యామోహాలకి బానిసలైపోతుంటారు. ఎందుకంటే నువ్వు స్టేజ్ ఎక్కినవంటే నీ శరీర వ్యామోహాలన్నీ యాక్టివేట్ అవుతా ఉంటాయి. అందుకు సిలువ చాటున ఉండాలి. అక్కడి నుంచి బయటికి పోవద్దు. పరిచర్యలో సేవ వాక్యం చెప్తప్పుడు నువ్వు సిలువ దగ్గర చింత నిలబడి ఉండాలి అంతే. అది దృష్టిలో పెట్టుకోవాలంతే. తర్వాత రెండవసారి ఆయన చచ్చిన ఆ యొక్క గాడిద ఎముకని ముట్టిండు. అంటే 3 సార్లు శవాన్ని ముట్టిండు ఆయన. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు శవాన్ని ముట్టిండు. కత్తిరించుకోవద్దంటే చివరికి కత్తిరించకుండా లేదా? అదేలేనా మోసం చేస్తే కత్తిరించకుండా లేదా? వెంట్రుకలు ప్రత్యేకింపడ్డ జీవితానికి సూచన. దేవుని మహిమకు సాదృశ్యం అని ఇందాక వచ్చిన ఆయన మహిమ అంటే ఆయన శక్తి అందులో ఉంది. ఆయన కత్తిరించుకుంటే ఆయన శక్తి వెళ్ళిపోయింది. కాబట్టి అనేక విధాలుగా ఆయన సంపూర్ణంగా నాజరీత్ లేక నాజీరు చేయబడ్డ జీవితం నుంచి బయటకు వచ్చేసింది సంసం. కాబట్టి మొదటిదిగా సంసంలో చూస్తున్నాం ఏంటంటే ఈ నాజీరు చేయబడ్డ జీవితం నుంచి విఫలం కావడానికి కారణం మొదటిదిగా అవిధేయత. రెండవది దానివల్ల వచ్చే పరిణామాలలో గుర్తింపు పోగొట్టుకోవడం, న్యాయాధిపతి అన్న గుర్తింపుని పోగొట్టుకోవడం. మూడవదిగా దేవుని శక్తిని పోగొట్టుకోవడం. ఇది మనం చూస్తాము సంసార జీవితంలో. ఎందుకంటే ఆయన గుణగణాలు, ఆయన ఏర్పరచుకున్న ఆ యొక్క అవకాశాలు ఏవి కూడా స్థిరమైనవి కావు. ఆయన గుణగణము స్థిరమైనది కాదు. ఆయన ఎన్నుకున్న మార్గాలు స్థిరమైనవి కావు. కాబట్టి దేవునితో స్థిరమైన సహవాసం లేని వాడి వల్లే మనకు కనిపిస్తున్నాడు సంసం. మన జీవితాలు కూడా అంతే. నిజంగా చెప్పండి, నీ క్యారెక్టర్ స్థిరమైందా? ముందొకటి వెనకొకటి మాట్లాడే క్యారెక్టర్ కాదనేది
ఆ యొక్క శిలువ మీద ఉన్న దొంగలలో ఒక దొంగ వల్లే మనం లేమా? చెప్పండి ఆనెస్ట్‌లీ. ఎందుకు ఇతను ఆహ్, దేవునికి బానిసలాగా జీవించలేకపోయిండు? క్రీస్తుకు బానిసలాగా సంసోను జీవించలేకపోయాడు. అది చివరి దశ గదా! ఆజ్ఞలు చేపట్ట దశలో చివరి దశ. కానీ ఈయన రెండవ దశలోనే పడిపోయిండే. స్వీయ జీవితంలో పడిపోయిండే సంసోను. కానీ చూడండి, మొదటిదిగా ఎందుకు పడిపోయిండంటే, స్థిరమైన విధేయత లేకపోవడం ఫస్ట్ పాయింట్ సంసోను జీవితంలో. నాజీరు చేపట్టే జీవితంలో గూడా అంతే బ్రదర్స్, సిస్టర్స్. కష్టాలొచ్చినప్పుడే నీలో స్థిరత్వం ఉందా తెలుస్తది. సేవా పరిచర్యలో సహాయకులు చాలా అవసరం. ఆ స్థిరమైన పరిస్థితిలో ఆ యొక్క పరిచర్యలలో ఆహ్, విధేయత కలిగిన వారు అవసరం. ఎందుకంటే కో కోత విస్తారమైనదని మనకందరికి తెలుసు కదా! మరి మీరు పరిగెత్తాలంటే పరిగెత్తనికి స్థిరత్వం లేదు. అంటే విధేయత లేదు. బ్రదర్ ఏదో ఎక్స్‌క్యూజెస్ చెప్తారన్నట్టు. నీకు అప్పగించబడ్డ పరిచర్యలో నువ్వు నిజంగా నువ్వు స్థిరమైన విధేయత కలిగిన వాడవా? ఏ పనైనా సేవలు స్థిరంగా చేసినావా ఏదన్నా? దేవునికి బహు ప్రాముఖ్యంగా నచ్చింది ఇదే. స్థిరమైన విధేయత లేకపోతే దేనికి పనికిరామన్నట్టు మన సేవలో. ఏందంటే అది పాత నిబంధన కాలం కాదు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఆయన కనికరం ఉంది. యేసు కనికరం కాదు. అదే పాత నిబంధన కాలం అయితే ఎప్పుడో అగ్ని పడి చచ్చిపెట్టోళ్ళం. మన దగ్గర లేని స్థిరత్వం. కాబట్టి ఈయనలో ఎందుకు ఆ యొక్క ఆహ్, స్థిరమైన విధేయత లేదు అనేది మనం అర్థం చేసినప్పుడు, ఆయన సొంత కోరికలను తీర్చుకోవడానికి పరిగెత్తిండు. ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఒక వ్యభిచారిణి అయిన దెలీలాతో జీవించిండు. దాని తర్వాత ఆయన చేసిన పనులన్నీ చూస్తాం కదా! ద్రాక్షారసం తాగించిండ్రు వాళ్ళు. దాని తర్వాత శవం కళేబరాలను ముట్టిండు. ముట్టి అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మొదటి నుంచి కూడా శవము లేక మరణము గురించి ఎంతగా నువ్వు తలపోస్తావో దానికి దగ్గరైపోతా ఉంటాం. ఎట్లా దగ్గరవుతదో తెలుసా? ఆ మృత్యువు ఐగుప్తులో ఉన్న ఆ తెగుళ్ళున్నాయి చూసిండ్రా 10 తెగుళ్ళు. ఆ తెగుళ్ళన్నీ తీసుకొచ్చి పెడతంటది. అందుకే రోగాలు ఈరోజు చర్చిలో. దాని గురించి నువ్వు ధ్యానిస్తుంటావు. అయ్యో! అమ్మో! భయపడి చావంటే భయం. ఒకసారి జోక్ చేసిన నేను స్టేజ్ మీద. మీరు ఎంతమందికి పరలోకం పోవాలనుందంటే అందరు చేతులెత్తిండ్రు. ఈ రాత్రి ఎంతమందికి పోవాలనుందంటే అందరు చేతులు దించేసారు. హ్మ్. విశ్వాసం ఎక్కడుంది బ్రదర్స్, సిస్టర్స్ అంటే నవ్వుకుంటున్నారంతా. కాబట్టి ఆయన తన శరీర కోరికలను తీర్చుకోవడంలో ఏం జరిగింది? నాజీరు జీవితం నుంచి బయటికొచ్చేసాడు. అన్ని అలవాట్లకి బానిసైపోయాడు. తర్వాత రెండవ గుణగణం తనలో స్వీయ కేంద్రీకరణ లేక స్వీయ కేంద్రీకృత ప్రేరేపణ. ఆయనకున్న ప్రేరేపణ ఏంది? మోటివేషన్ అంటాం ఇంగ్లీష్‌లో. ఆయనకున్న ప్రేరేపణ ఏంది? ఎప్పుడు తన స్వీయ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తన చెప్పిన రెండవ దశలో పెనుగులాట ఉంటది నీ శరీరంతోనని. దాన్ని లోబర్చుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు ఉండాలి బ్రదర్స్, సిస్టర్స్ అని. ప్రతిరోజు మినిమమ్ 2 గంటలు మీరు ప్రేయర్ చేయకపోతే మీ పిల్లల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు మీ కుటుంబాలని. ఎప్పటి చెప్తున్నా నేను లాక్‌డౌన్‌కి ముందటి నుంచి చెప్తున్నా. లాక్‌డౌన్ ముందటి నుంచి చెప్తున్నా నేను. కానీ ఈయన ఎందుకు స్వీయ కేంద్రీకృత ప్రేరేపణ కలిగిన వాడు అంటే బదలా తీసుకోవడం. తెలుగులో ఏమంటారు బదలా తీసుకోవడం అంటే? పగ తీర్చుకోవడం. మనకు తెలుసు దేవుని గొప్ప చెప్తే ఆయననే పగ తీర్చుకుంటాడనేసి. ఇదొకటి నేర్చుకోవాలి మనం. ఎప్పుడు పగ తీర్చుకోవద్దు బ్రదర్. ఈ ద్వేషాన్ని ఇతరుల మీద ఎప్పుడు చూపించొద్దు. వాడి మొహం ముందే గాని, వాడి వీపు వెనకాలే గాని. ఎప్పుడు చేయొద్దు అట్లాంటి పనులు. నీ గురించి ఎంతమంది తక్కువ మాట్లాడుకుంటారు నీకు కూడా అది కూడా తెలవదు నీకు. మాట్లాడుకుంటే మాట్లాడుకోకపోతే నీకు గర్వం అన్నట్టు. ఎవడన్నా ఏమైనా మాట్లాడు నాకేం నష్టం, నాకేం లాభం అంటే నీకు గర్వం ఉందన్నట్టు.
ఫస్ట్ పాయింట్ నువ్వు మాట్లాడినావు కాబట్టి నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు మనుషులు. నువ్వెందుకు మాట్లాడావు ఫస్ట్? ఆ ఫిలిస్తీన్ల తో ఆ యొక్క సవాల్ చేసినప్పుడు, వారి పట్టణాలన్నిటిని కాల్చి వేసినప్పుడు, వారిని చంపి వారి దుస్తులు లాగున్నప్పుడు, తన సొంత కోరికలను తీర్చుకున్న వాడే గాని దేవునికి చోటిచ్చిండా? దేవుని ప్రణాళికను కొనసాగించిండా? మూడవ స్థితి ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. లాస్ట్ 20 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నీ వాక్య జీవితంలో మార్పు వచ్చిందా? ఎప్పుడు కనివిని ఎరగని వాక్యాలు నువ్వు చెప్పగలిగినవా? పరలోకపు రహస్యాలని కనుక్కొని చెప్పగలిగినవా? సీయోను పర్వతం ఎక్కి అక్కడ ఏం జరిగిందో చూసి కిందికి వచ్చినవా? పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని సంభాషించి ఆ ఆ, ఏమంటాం వాటిని, దైవికమైన ఆ యొక్క ఆ, సభలు, అక్కడ వాళ్ళు ఉంటారు దేవదూతలు, దేవుడు ఒకానొక సమయంలో అందరూ ఆలోచిస్తున్నారు మీటింగ్స్ పెట్టుకొని. పరలోకంలో రకరకాల పరలోకాలలో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక స్థలంలో కేవలం ఒక ఒక ప్రపంచంలో కేవలం 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. మీరు అక్కడ పోవచ్చు మీ ప్రార్థన జీవితంలో. అక్కడికి పోయి ఆ దేవుళ్ళతో పాటు కలిసి దివారాత్రులు మీరు కూడా దేవుని స్తుతించొచ్చు. అక్కడి నుంచి ఒక్కసారి మీరు భూమి మీదకి వచ్చేసినాక మీరు గంభీరమైన పాటలు పాడగలరు. ఎవడో నేర్పించినట్లే గంభీరమైన రాగలుగుతారు. ఈవెన్ ఈ లోకస్తుల కంటే గంభీరంగా పాడగలరు పాట. ఎందుకంటే అసలైన రాజ్యం నుంచి వచ్చిన శబ్ద రాజ్యం అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. సౌండ్ రెమ్ అంటాం ఇంగ్లీష్ లో. సౌండ్ రెమ్. అక్కడ పోయి నువ్వు ఆ పాటలు నేర్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు పాట నేర్పిస్తావు మనుషులకి. నువ్వు వాడే పాటలు చేస్తే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే నీకు ఒక్కరికి తెలిసి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పాటలు. కాబట్టి సంస్థను నిష్ఫలమైపోయిన రెండో గుణగణం స్వీయ కేంద్రీకృత ప్రేరేపణ. అతనికి ఎక్కువ తన సొంత పగని తీర్చుకోవాలనేసి ఫిలిస్తీన్లను ఎట్లన్నా ధ్వంసం చేయాలా, వాళ్ళకి నష్టం చేయాలా అని ఎంతగానో ప్రయత్నించిండు. అదే రీతిగా ఆధ్యాత్మిక నిర్లక్ష్యం. ఏ రోజైనా ప్రేయర్ చేసిండా? ఒక్క స్థలంలో మీకు కనిపిస్తాడా సంసన్ ప్రేయర్ చేసినట్లు? ఏ రోజైనా మందిరం పోయినట్లు చూస్తామా? అక్కడ ఎన్నో మందిరాలు ఉన్నాయి ఆ రోజు. ఇస్రాయేల్ ప్రజలకి సొలొమోను కట్టిన మందిరం కానీ ముందు ఎన్నో మందిరాలు ఉన్నాయి. మీరు బైబిల్లో చూస్తే తెలుస్తాయి. బుక్ దాని మీద చదువుతున్నా. ద టెంపుల్స్ దట్ ఇజ్రాయలైట్స్ ఫర్గాట్. బుక్ పేరు. అంటే వాళ్ళకి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. ఉదాహరణకి షిలోహులో టెంపుల్ మందిరం లేదా? సమయలు పెరిగిన మందిరం. అట్లనే ఎన్నో ఉన్నాయి. బేతుల్లో మందిరం లేదా? అట్లా ఎన్నో ఉన్నాయి. తర్వాత సొలొమోను కట్టిన చాలా సంవత్సరం తర్వాత అట్లా ఎన్నో మందిరాలు ఉన్నాయి. మరి నేను ఎందుకు పోలే మందిరానికి? ఏ రోజు కూడా మందిరం అయినట్లు నేను చూడలేదు ఇతని వాక్యంలో. ఏ రోజు కూడా ఆయన ప్రార్థన చేసినట్లు ఒక్కసారి చూడలేదు. అది చనిపోక ముందు చేసింది తప్ప. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసినప్పుడు అరే నువ్వు నాజీరు చేపట్ట వాడవరా అని జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిండు? అదే 4వ గుణగణం తన పిలుపు విషయంలో రాజీ పడడం, కాంప్రమైజ్ అయిపోయాడు తన పిలుపు విషయంలో. ఈ రోజు మన జీవితంలో అనేక మంది ఇట్లా కాంప్రమైజ్ అంటే నేను చూసిన, కానీ పేరు పెట్టి ఎప్పుడు చెప్పను నేను. నీ శరీర వ్యామోహాలకి ఇంకా నువ్వు బానిసవే ఈ రోజు కూడా. నీలో పగ, ద్వేషము ఇంకా రగులుతూనే ఉంది. ప్రేమ ఎప్పుడు రగులుతుందో నీలో? క్షమాపణ ఎప్పుడు రగులుతుందో నీలో? నజీరు చేయబడ్డ జీవితంలో దాసుని గుణగణం కలిగిన వాడికి పగ ఉంటదా? ద్వేషం ఉంటదా? ఎవ్వరి మీద ప్రతి 24 గంటలు ప్రభునే చూసే జీవితం ఇది. ఆయన తట్టు చూస్తూ పోయాడు. ఆయన కాళ్ళ దగ్గర, ఆయన సింహాసనం దగ్గర, ఆయన సిలువ చాటున జీవించడం. కాబట్టి తన పిలుపు విషయంలో రాజపడ్డవాడు ఈయన. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. తన తన తను ఎన్నుకున్న మార్గాలు ఎటువంటివైనను దేవుడి మట్టుకు అతన్ని వాడుకున్నట్టు మనం చూస్తాం. మన ప్రభు యొక్క ఆధిక్యతని, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క ప్రేమని గ్రహించగలుగుతున్నాం. నీకు ఎన్ని బలహీనతలున్నా, నీవు ఎటువంటి అపవిత్రమైన జీవితం జీవించినా అతన్ని శ్రమించగలుగుతున్నాడు. అతన్ని
విషయాలు ఎన్నిసార్లు మనం చూసినాం కదా. దావీదు విషయంలో చూడలేదా? దావీదు ఎటువంటి వాడు, అతనికి కూడా ఆ యొక్క సముద్రపు ఆత్మలు పట్టినాయి దావీదుని. దాని తర్వాత అతని నుంచి తన కుమారుడైన సొలొమోన్‌కి పట్టింది. దాని తర్వాత తన పెద్ద కొడుకుకి కూడా పట్టింది. దాని పేరు జ్ఞాపకానికి వస్తలేదు. దావీదు పెద్ద కొడుకు, అందరికంటే పెద్ద కొడుకు. అబ్షాలోమునా? అబ్షాలోం కంటే పెద్దోడు. అబ్షాలోం రెండో వాడు. అబ్షాలోం కంటే పెద్దోడు ఉంటాడు. సొలొమోను అతన్ని చంపిస్తాడు. అతని పేరు నాకు గుర్తుకొస్తలేదు. సొలొమోను చంపుతాడు అతన్ని, అన్నని. సొలొమోను గుణగణం గురించి నేను ఇప్పుడేం చెప్పదలుచుకోలేదు, కానీ అతను కూడా ఆ యొక్క సముద్రపు ఆత్మ చేత పీడింపబడ్డవాడు. పీడింపబడి బైబిల్లో ఒక వాక్యం ఉంది, అతను కామాతురత చేత బలహీనుడైపోయిననుంది వాక్యం. ఆ పదం వాడే అక్కడ బైబిల్లో. కాబట్టి ముగింపు దశకు నేను వచ్చేస్తాను. ఇంకా ఈ యొక్క గుణ లక్ష్యాలు, మొదటిదిగా విధేయత, దాని తర్వాత ఉద్దేశము, దాని తర్వాత ప్రార్థనా జీవితం, దాని తర్వాత దేవునితో సంబంధం, తర్వాత పిలుపు నెరవేర్చుకోవడం. ఈ 5 గుణ లక్ష్యాలు మనకి ఎవరిలో కనిపిస్తాయి? సంసోను జీవితాలు చూడండి. మొదటిది విధేయత. ఆయన దేవునికి విధేయత చూపించింట తన వ్యక్తిగత జీవితంలో ఎంపిక చేసుకున్నాడు అనేకమైన విధానాలు. అన్న అదోనియా? అదోని అనుకుంటారు. కానీ మోషేలో మటుకు తన ఇల్లంతట్లో సాత్వికుడు, దాసుడు. స్థిరమైన జీవితం కనిపించలేదు మోషేలో. చివరి వరకు చేశాడు అక్కడిక్కడ మిస్టేక్స్, కానీ చివరికి మోషే చేసిన మిస్టేక్స్ లో మొదటి మిస్టేక్ ఏం తెలుసా? చాలా మంది చెప్పిన మిస్టేక్, అతను ఆ యొక్క అరణ్యంలో ఆ రాతితో మాట్లాడడం అంటే దాన్ని కొట్టినట్లు మనం చూస్తాం, తన చేతిలో ఉన్న ఆ యొక్క కట్టెతో. ఆయన ఎవరో చెప్తున్నారు. దాని తర్వాత ఇస్రాయేల్ ప్రజలని వక్ర జనము అని, లేక స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని తిట్టిండి అనేసి 2 చెప్తారు మనుషులు. కానీ అవి కానే కావని నేను చూపించిన వాక్యం. మోషే పడిపోవడానికి కారణం ఏంటి అంటే సంఘస్థుల మాట విన్నాడు. వాళ్ళు ఏం అడిగితే అది ఆ కోరిక తీర్చడం కొరకు ఆయన సమాధాన పడిండు. దేవుణ్ణి సంతోషపరచాల్సింది పోయి మనుషులను సంతోషపరిచిండు మోషే. కానీ సంసోను తన సొంత కోరికలు తీర్చుకోవడానికి ప్రయాసపడిండు. కాబట్టి మోషేలో చూస్తాము ఆ ఒక్క సమస్య తప్ప, మనుషులకి ఆయన మనుషులు అడిగే కొద్దీ వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది, కానీ దేవుని సంతోషపరచలేకపోయాడు. ఆ ఒక్క విషయంలోనే ఆయన తప్పిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి గుణ లక్షణాలలో మోషే ఎంతో స్థిరమైన విధేయత కలిగిన వాడు. సంసోను మటుకు తన సొంత కోరికలను తీర్చుకునేవాడు. అక్కడ స్థిరత్వం లేకపోయాడు. అదే రీతిగా రెండో గుణ లక్షణం ఉద్దేశం. దేవుని మహిమ కోసం జీవించిన వాడు మోషే. కానీ సంసోను వ్యక్తిగత లాభం కొరకు, పగ తీర్చుకోవడం కొరకు ప్రయాసపడినట్లు మనం చూస్తాం కదా. యవనస్తుల కూటంలో ఇవన్నీ చెప్పొచ్చు మీరు. తర్వాత 3వ గుణ లక్ష్యం ఏంది? ప్రార్థనా జీవితం. మోషే ప్రార్థన జీవితం ఎట్లా ఉండే మీరు చూసారా? 40 దివారాత్రములు అక్కడ ఉపవాస ప్రార్థన చేసిండు సీనాయి పర్వతం మీద. దాని తర్వాత ఆ రాతి పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. కిందికి దిగొచ్చినాక ఆ రాతి పలకలను పగలగొట్టాడు. ఎందుకు? వాళ్ళు చేసిన పాపంని చూసి పరిశుద్ధమైన రోషమైనలో రగులుకుంది. మళ్ళా నెక్స్ట్ 40 days అంటే 80 దివరాత్రులు ఉపాసన చేసిన వాడు ఎవడో కనిపిస్తాడా నీకు? 40 కాదు 80. మళ్ళా సెకండ్ టైం కూడా 40 దినాలు చేసాడు రాత్రులు. సెకండ్ టైం మళ్ళా రాసుకొచ్చాడు.
మన దేవుడు ఎప్పుడు 2 ఛాన్సెస్ ఇస్తాడనేది నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. దాని తర్వాత ఉండకపోవచ్చు సిస్టర్స్ ఒక ఛాన్స్. కాబట్టి తన ప్రార్థన జీవితం ఎట్లుంది? లోతైనది. తర్వాత నియమితమైనది. అంటే పర్ఫెక్ట్ టైంకి చేసుకునేవాడు. కానీ ఈయన సంసోను ఏ రోజు ప్రార్థన చేసినట్లు మనం చూడం. చివరి క్షణాలలో అది చనిపోకముందు గుడ్డివాడై కళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు కానీ కళ్ళు పోగున్నప్పుడు ప్రార్థన చేసిండు. అట్లా పోయినాక ప్రార్థన చేస్తున్నాడు. 4వ గుణ లక్ష్యం దేవునితో సంబంధమైన జీవితం. మోషేలో బహు ఆత్మీయమైనది అది. తన సంబంధం ఎటువంటిది? దేవునితో విశ్వాసపూరితమైంది. అది మనం చూడగలం. ఎంతో ఆత్మీయమైంది, విశ్వాసపూరితమైంది. అదే ఇతరులు ఏం కనిపిస్తుంది? దేవునికి దూరంగా ఉన్నాడు సంబంధంలో. తర్వాత ఆయన కోరికలు, ఆయన నిర్ణయాలు ఎట్లుంటాయి? క్షణాలలో అట్లా టకాటక్ తీర్మానించుకోవాలా, పోవాలా అంతే. తక్షణ నిర్ణయాలతో ఆయన జీవితం అంతా చెడగొట్టుకున్నట్లు తన పిలుపుని నిష్ఫలం చేసుకున్నట్లు మనం చూస్తాం కదా. చివరిగా మోషే గుణలక్ష్యంలో 5వది తన పిలుపుని నెరవేర్చుకున్నాడు. వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేకపోయినాడు, కానీ నిత్య జీవంలో మటుకు అడుగుపెట్టగలిగినాడు. ఎట్లా రుజుపరచగలుగుతాడు? మన ప్రభు రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియాలు అతనితో సంభాషించినట్టు మనం చూస్తాం. నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా ఈ దినం. ఏం మాట్లాడింటారు బ్రదర్ వాళ్ళిద్దరు ప్రభుత్వం? మన ప్రభు రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియాలు అక్కడ ప్రభుత్వం మాట్లాడినట్టు బైబిల్లో రాయబడింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడింటారో ఎవరైనా చెప్పగలుగుతారు? నేను చాక్లెట్ ఇస్తా. కాబట్టి మోషే తన పిలుపుని నెరవేర్చుకున్నాడు. సంసోను నెరవేర్చుకున్నాడు తన పిలుపుని. కానీ మహా కష్టాలతో అది సంపూర్ణమైన పిలుపు కానీ కాదు. బైబిల్ చెప్తుంది సరే, తన జీవితకాలం ఎంతమంది చంపిండో, తన మరణించే టైంకి దానికి 10 టైమ్స్ మరణించి చంపిండో తెలియదు మనకి. ఆ రీతి ఉన్నట్టు మనం చూస్తాం. కానీ ఆయన బ్రతికి ఉండి పరిపాలించింటే ఇస్రాయేలు ప్రజని నాజీరు చేయబడ్డ జీవితం నడిపించేవాడే. కాబట్టి నేను ముగిస్తున్న ప్రార్థనతో ఈ విషయాన్ని బహు గమనించండి. గొప్పవాడి ఇంట్లో పలు రకాల పాత్రలు ఉంటాయి అని పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ ఎవరైనా చెప్పొచ్చు, తిమోతి రాష్ట్ర పత్రికలను ఇక్కడ రాస్తాడు. లేక పేతురు చెప్తాడు, నాకు జ్ఞాపకం లేదు, మీరే చెప్పండి. మంచి ఘనమైన పాత్రలు, ఘనత వహించిన పాత్రలు, ఘనహీనతకు వాడబడు పాత్రలు. దేవుని చేతిలో కొందరు ఘనహీనతకు వాడబడతారు, కొందరు ఘనంగా వాడబడతారు. అందుకే దేవుని చేత ఉపయోగించబడటం, దేవునికి సమర్పించుకోవడం ఒకటే కాదు అన్న విషయం నేను మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీనితో నాజీరు చేపట్టే జీవితము అంశంలకు సంబంధించిన అన్ని ముగింపుకి మనం వచ్చేస్తున్నాం. మీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అవి రేస్ చేస్తే భవిష్యత్తులో ఎప్పుడన్నా మనం వాటిని తిరిగి ప్రశ్న జవాబులాగా ఒక వాక్యాన్ని ఒక మీటింగ్ లో మనం అరేంజ్ చేసుకుని చూడొచ్చు. అటువంటి కృపని ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు వగు దేవ, ఇశ్రాయేలులో గొప్ప తండ్రి, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రభు సంసోను జీవితము, నాజీరు జీవితము బైబిల్లో మొట్టమొదటిసారి నాజీరు జీవితము అక్కడి నుంచి చూస్తున్నాం, ఆరంభించబడింది. కానీ ఫస్ట్ పర్సన్ తండ్రి నాజీరు చేపట్టేవాడు, పండుగతోనే ప్రత్యేకింపట్టేవాడు. కానీ ప్రత్యేకంగా జీవించలేకపోయాడు. ఆయన తన శక్తిని వృధా చేసుకున్నాడు, తన మీద ఉన్న మహిమని పోగొట్టుకున్నాడు. స్త్రీలకి ఇచ్చేసిండు ప్రభావం, దుష్టాత్మలకి ఇచ్చేసిండు ప్రభావం, సముద్ర దురాత్మలకి ఇచ్చేసిండు ప్రభావం. అటువంటి దురాత్మ అయిన అధికారుల మీద విజయం పొందాల్సిన వాటికి బానిసైపోయి గుడ్డివాడైపోయి కన్నుకోబడి ఆయన శ్రమను అనుభవించింది నేను చివరికి వరకు. కానీ మోషే తన అంతట్లో ఎంతో సాత్వికుడు, ఎంతో దీన మనసుడు, విధేయత చూపించిన వాడు. తన పిలుపుని సార్థకం చేసుకున్నాడు. ఆయన అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు. లాస్ట్ డేస్ లో చివరి మీరు చెప్పినాను. ఆయన మీరు మాకు చూపించిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి మా కాలంలో.
ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది, వ్యవస్థలకు ఉద్యోగాలు లేవు వెళ్ళొచ్చు. కానీ మాకు మటుకు మీరు మమ్మల్ని పోషిస్తున్నారు నాయన, మీకు ఎంత కనికరించి కృప చూపించండి. ఈ లోకస్తుల పాపం క్షమించండి, ముఖ్యంగా మా దేశ ప్రజల పాపం క్షమించండి. వారి పట్ల మీ కనికరం చూపించండి. పేదవాళ్ళ పట్ల మీరు కనికరం చూపించండి నాయన, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎవరిని రక్షించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన, రక్షణ సందేశాన్ని మనకి చూపించాలా, నాజీలు చేపట్ట వాళ్ళ జీవితాలను కూడా నాజీలు జీవితాలను నడిపించాలా. అటువంటి పరిచర్య వింటున్న వారందరి జీవితాలను అనుగ్రహించి గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని రాత్రి మంచి దగ్గర చేసి వీటిని వ్యవస్థించాలని సహాయపడతాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు గొప్ప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్.